వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. ఘనంగా వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేయడమే లక్ష్యంగా గ్రామస్థాయి నుండి పార్టీని మరింత పటిష్టంగా చేసేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు, వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ పేర్కొన్నారు. శనివారం మండలంలో కొండగోకిరి పంచాయతీ బుజుమన్న పాకల గ్రామంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రేగటి ముసలి నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఘనంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలతో ప్రజలు మన్ననలు పొందారని, నాయకులుగా ఇప్పటికీ తమకెంతో గుర్తింపునిస్తుందని గర్వపడుతున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గాడి నాగమణి, సీనియర్ నాయకులు గాలి సత్యనారాయణ, డౌనూరు ఎంపీటీసీ బెడిజాన అప్పారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ జైతి రాజలమ్మ, బంగారంపేట సర్పంచ్ భవానీ, పేట్ల పోతురాజు, మాజీ సచివాలయ కన్వీనర్ సుధాకర్, వైసీపీ పార్టీ నాయకులు రామ్మూర్తి, రమణ, మహిళా నాయకురాలు సావిత్రి, కోడా రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 52వ పుట్టినరోజు శుభాకాంక్షలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొయ్యూరు తరపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మరి జగనన్న ఇది అనేక బర్త్డేలు చేసుకోవాలని, ఈ రాష్ట్రానికి 2029లో మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈ యొక్క బర్త్డే సందర్భంగా మరి మా సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 52వ పుట్టినరోజు సందర్భంగా మా కొయ్యూరు మండల నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ఎంతో శుభదినం. మన ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కలిసి ఈ కేక్ని కటింగ్ చేసి మనం అందరం ఈ పాలు పంచుకోవడంలో మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మళ్ళీ 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోబెట్టాలని మనం అందరం కృషి చేసి ఈ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే సీనియర్ నాయకులు డౌనూరు ఎంపీటీసీ గారు గృహిణీలు అప్పారావు గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా కొయ్యూరు మండల కేంద్రంలో గల కొండగోకురు పంచాయతీ గుజ్జుమనపాకల గ్రామంలో ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల్లో కొయ్యూరు మండలం సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజెంట్ ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, అలాగే సీనియర్ నాయకులు అందరితో కలిసి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో 2029లో ఆయన మరలా ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చొని గడిచిన 5 సంవత్సరాలు ఏవైతే పేదలకు అనేక సంక్షేమ పథకాలు చేశారో అవి మరలా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెడతారన్న నమ్మకంతో ఇక నుంచి 2029 వరకు ప్రజాక్షేత్రంలో పార్టీ బలోపేతం చేసుకుంటూ ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మేము అందరం కార్యకర్తలు ఏకదాటిగా పనిచేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే సందర్భంలో పాల్గొనడం, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా తోటి సహస్ర నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. పత్రికా సోదరులకి ఈరోజు సంక్షేమ సారథి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుని తిరగటానికి చాలా ఆనందంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే నాకు ఆనంద బాష్పాలు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే నిజంగా ప్రజల్లోకి వెళ్తే జగనన్న ఉండుంటే బాగుండేది అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మా ప్రీతమ నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షులు మచ్చిరాజు విశ్వేశ్వరరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు కొయ్యూరు మండలం కొండగోకిరిలో ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో మళ్ళీ 2029లో
మేము మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ప్రజలకు ఇంకా చేరువుగా ఉంటామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటాం. ఒక బర్త్డేకి 33 పంచాయతీల నుంచి వచ్చిన సర్పంచులకు, సీనియర్ నాయకులకు, మాజీ నామినేట్ పదవులు ఉన్న వాళ్ళకి అందరికి కూడా, కార్యకర్తలకి అందరికి కూడా ప్రత్యేకంగా మరి ఒక పిలుపు వరకు మీ అందరూ కూడా మరి కొండగోకరి పంచాయతీకి వచ్చినందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలం తరపున, మండలాధ్యక్షుడి తరపున మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Double7 TV మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.